హలో ప్రాపర్టీ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు బీసీఎస్ ప్రాపర్టీ అడ్వైజర్. ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వచ్చాను. ఇది అపర్ణ పామ్ గ్రోవ్ అనే హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్, నేషనల్ హైవే 44 నిజామాబాద్ హైవే ఫేసింగ్. ఈ వెంచర్ కొంపల్లిలో ఉంది. ఇదే వెంచర్లో మనకు ఒక G+2 హౌస్ ఫర్ సేల్ ఉంది. సో ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు మ్యాప్లో చూపిస్తాను ఇది లొకేషన్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో. మనం సికింద్రాబాద్ నుంచి బోయినపల్లి నుంచి వస్తే సుచిత్ర వస్తుంది, సుచిత్ర సిగ్నల్ నుంచి స్ట్రైట్గా అలాగే టువర్డ్స్ మేడ్చల్ ORR వెళ్తూ ఉంటే నెక్స్ట్ మనకు దూలపల్లి సిగ్నల్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే దూలపల్లి మల్లారెడ్డి కాలేజెస్కి వెళ్తుంది, రైట్ సైడ్ వెళ్తే బొల్లారం రైల్వే స్టేషన్ వెళ్తుంది. సో అట్లనే ఇంకా కొంచెం ఒక లెస్ దెన్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్లో ఈ వెంచర్ ఉంటుంది, అపర్ణ పామ్ గ్రోవ్. సో ఇది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా ఆ ఫ్లైఓవర్కి ఎక్కే కొద్ది ముందే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు అది ఫ్లైఓవర్ కనిపించేది. స్ట్రేట్గా వెళ్తే అది మనకి నిజామాబాద్ మేడ్చల్ ఆ రూట్ వెళ్తుంది, అది హైవే. ఈ కింది నుంచి మాత్రం ఇది గుండ్లపోచంపల్లి వెళ్తుంది. సో ఈ హైవేకే ఫేసింగ్ ఉంది. ఫ్లైఓవర్ ఎక్కకుండా కింది నుంచి సర్వీస్ రోడ్ నుంచి వస్తే కొంచెం ముందుకు రాగానే ఉంటుంది. సో ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి జస్ట్ 300-400 మీటర్స్లోనే మనకు ప్రాపర్టీ ఉంది. హైవే నుంచి జస్ట్ 300 to 400 మీటర్స్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంది, హౌస్ ఉంది ఫర్ సేల్. సో ఈ వెంచర్లో మొత్తం అన్ని 60 feet రోడ్స్ అండ్ 40 feet రోడ్స్ మీరు చూస్తారు కదా. అక్కడ నుంచి హైవే, అక్కడ నుంచి కొంచెం జస్ట్ ఒక 200+300 మీటర్స్ రాగానే మీరు లెఫ్ట్ తీసుకోవాలి. ఈ లోపలికి వస్తే ఇక్కడ మనకు హౌస్ ఉంది. సో ఇది 40 feet రోడ్. ఇది 40 feet రోడ్. ఇది 40 feet రోడ్కు మనకు వెస్ట్ ఫేసింగ్ G+1, ఇది వచ్చేసి G+1. సో ఇది హెచ్ఎండిఏ వెంచర్. ఇది మొత్తం ఇందులో చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ అయినాయి, మంచి మంచి విల్లాస్ కూడా ఉన్నాయి. సో ఈ ఇల్లు వచ్చేసి 166 square yards వెస్ట్ ఫేసింగ్. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చేసి మిగిలిందంతా పార్కింగ్ ఇచ్చేసారు. సో ఇదంతా పార్కింగ్ ఏరియా. అండ్ కరెంట్లీ వాచ్మెన్ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి నేను లోపల షూట్ చేయాలి, వీడియో రికార్డ్ చేయలేదు. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 BHK ఉంటుంది, ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్, మిగిలిందంతా పార్కింగ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళి డీటెయిల్స్ చూద్దాం. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది సో మన ఎంట్రన్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మెయిన్ డోర్ ఎంట్రన్స్ టేక్ వుడ్. సో ఎంటర్ కాగానే మనకు మొత్తం హాల్ ఉంటుంది, చాలా స్పేషియస్గా. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా ఉంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయి. ఇది ఇంకో బెడ్రూమ్. మీకు ఏరియా గురించి ఫుల్ డీటెయిల్స్ నేను సెకండ్ ఫ్లోర్లో వీడియో తీస్తున్నప్పుడు చెప్తాను, ఎందుకంటే సెకండ్ ఫ్లోర్ కూడా సిమిలర్గా ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఇది వచ్చేసి పూజా రూమ్. ఇది డైనింగ్ ఏరియా. ఇది ఓపెన్ కిచెన్.
ఇక్కడ నుంచి మనకు హైవే కూడా కనిపిస్తుంది, మీకు వెహికల్స్ వెళ్ళేటివి కనిపిస్తాయి చెట్ల మధ్యలో. సో జస్ట్ 300 మీటర్స్లో ఉంటుంది అది. నేను మళ్ళీ చూపిస్తాను అది. సో ఏరియా చూడండి, మాకు హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యాయి. సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ. మొత్తం ఇది హాల్. లెఫ్ట్ సైడ్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒక కామన్ వాష్రూమ్ ఉంది. మీకు స్లాబ్ ఏరియా కూడా చాలా హైట్ ఉంటుంది మంచిగా. ఇది కన్స్ట్రక్షన్ వచ్చేసి టోటల్గా 4100 SFT టోటల్ కన్స్ట్రక్షన్. సో సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ సిమిలర్గా ఉంటుంది. కింద ఎలా ఉందో కన్స్ట్రక్షన్ పైన కూడా అలా ఉంటుంది. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా అండ్ పూజా రూమ్. సో ఈ ప్రాపర్టీ మీకు ఇనిషియల్గా చూపించినట్టు ఇది ఎగ్జాక్ట్గా కొంపల్లిలో ఉంటుంది. కొంపల్లి మెయిన్ ఏరియా నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ ఆర్ క్లోజ్ టు 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే కొంపల్లి దాటిన తర్వాత మనకు నిజామాబాద్ కానీ మెడ్చల్ కానీ వెళ్తుంటే మనకి ఫ్లైఓవర్ వస్తుంది ఒకటి, రైల్వే బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ ఎక్కక ముందు సర్వీస్ రోడ్ తీసుకుంటే మన గుండ్లపోచంపల్లి, అక్కడ విల్లా కమ్యూనిటీస్ అవన్నీ వెళ్తుంది ఆ రోడ్. జస్ట్ అక్కడ సర్వీస్ రోడ్లోకి ఎంటర్ కానీ లెఫ్ట్ సైడ్లో ఈ వెంచర్ ఉంటుంది. సో వితిన్ 5 కిలోమీటర్స్ రేడియస్లో, అంటే టిల్ సుచిత్ర వరకు మీరు చూసుకుంటే, సుచిత్ర నుంచి కొంపల్లి వరకు చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. ఎసెన్షియల్స్ కానీ, రిక్వైర్మెంట్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, స్కూల్స్, హాస్పిటల్స్, ఎవ్రీథింగ్ అవైలబుల్. సో మంచి ఏరియా ఇది. సో అండ్ ఎస్పెషల్లీ ఈ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉంటాయి, చాలా గ్రీనరీ ఉంటుంది, మంచి చెట్లు ఉంటాయి, పెద్ద రోడ్లు ఉన్నాయి. సో కొంచెం రోడ్స్ ఒక్కటి డెవలప్ అయినాయి అనుకో, కాలనీ లుక్కే చేంజ్ అయిపోతుంది మొత్తం. అండ్ పీస్ఫుల్ ఏరియా. అండ్ కొంపల్లికి జస్ట్ లెస్ దెన్ 1 కిలోమీటర్ ఉంటుంది కాబట్టి ఎనీథింగ్ ఏం కావాలన్నా మనకి అవైలబుల్ ఉంటాయి. సో మీకు పైనుంచి మొత్తం నేను కాలనీ వ్యూ అంతా చూపిస్తాను. మళ్ళీ ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ రిపీట్ చేస్తున్నాను. ఇది G+2 వెస్ట్ ఫేసింగ్, 166 స్క్వేర్ యార్డ్స్ అండ్ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్. ఇది కాలనీలో మొత్తం 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి, 60 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. టోటల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 4100 SFT. అండ్ ప్రైస్ వచ్చేసి 2,10,00,000, 2,10,00,000. ప్రైస్ నెగోషియబుల్ ఇది. సో మీరు ఒకసారి చూస్తే కాలనీలో మంచి రెసిడెన్షియల్గా మంచి ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ కనిపించేదే మీకు నేషనల్ హైవే. అది బ్రిడ్జ్ పైన నుంచి వెళ్తున్న వెహికల్స్ అవి. సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ చెక్ చేసి ఇంకా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నంబర్కి కాల్ చేయండి. ఒకవేళ ఈ ప్రాపర్టీ వేరే వాళ్ళకి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.